టార్గెట్ పెట్టుకొని వెళ్ళండి, నేను ఎలా గ్రో అయ్యానో అలాగే పెట్టుకొని వెళ్ళండి అని హర్షిత్కి, అన్సితకి అండ్ ఆశీష్కి ఇందాక నేను చెప్పాను కదా. ఎగ్జాంపుల్ టాప్ హీరోస్ని ఇచ్చా, తెలుగు, తమిళ్, హిందీ టాప్ హీరోలో జర్నీ చూడు. ఇందాక మీరు అడిగారు క్యారెక్టర్గా. ఎస్, వాళ్ళు ఎవ్వరు కూడా ముందు హీరోలం అయిపోదాము, మనం లాంచింగ్ ఇలా అవ్వాలని ఎవరు ప్రయత్నం చేయలేదు. తెలుగు, తమిళ్, హిందీలో ఉన్న టాప్ మోస్ట్ సూపర్ స్టార్స్ ముగ్గురు పేర్లు ఇచ్చి, ఇగో వీళ్ళు నీకు ఎగ్జాంపుల్, నీ జర్నీ అలా ఉండాలి. నువ్వు మెల్లిగా 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 క్యారెక్టర్ నోన్ చేసుకొని ఆర్టిస్ట్గా ఎదిగావు అనుకో, నీకు లాంగ్ జర్నీ ఉంటుంది. ఇప్పటిదిప్పుడు హీరో అయిపోయి రెండిట్లు కాగానే 4 ఫ్లాప్లు అయినాయి అనుకో, ఇక్కడ మర్చిపోతారు. సో ఎవ్రీ సినిమా నీకు కొత్త సినిమానే, పట్టుకొని జర్నీ చేయని చెప్తే ట్రై చూద్దాం. సార్, అంటే ఇందాక మీరు అన్నారు చాలామంది కొత్త దర్శకులను మీరు వరుసగా ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మీ వర్క్ ఎక్స్పీరియన్స్ వలన వాళ్ళు స్క్రిప్ట్ మీద ఎక్కువ టైం కేటాయించడం, సినిమాకి మధ్య గ్యాప్ రావటం, అంటే మీ అండర్లో వర్క్ చేయటం వల్లే వాళ్ళకి ఆ విధానం అనేది అవలంబిందని చెప్పి అనుకోవచ్చు. వంశీ పైడిపల్లి గారికి కానీ, బోయపాటి గారికి కానీ, ఎవరు చేసినా సరే న్యాచురల్గా. అంటే ఇప్పుడు ఒక్కొక్క దర్శకుడికి ఒక్కొక్క వర్కింగ్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు సుకుమార్ ఇవాళ ఆల్ ఇండియాలో టాప్ 3 దర్శకుల్లో మా సుకుమార్ ఒకడు, నాకు చాలా గర్వంగా ఉంది. అలాగే మా బన్నీ ఇవాళ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ రేంజ్లోకి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరిది, సుకుమార్ది ఒక వర్కింగ్ స్టైల్, బోయపాటిది ఒక వర్కింగ్ స్టైల్, భాస్కర్ది ఒక వర్కింగ్ స్టైల్, వంశీది ఒక వర్కింగ్ స్టైల్, ఇట్లా డిఫరెంట్ పోతే మేము అందరం ఇందాక వారు అన్నట్టు హీరోలు కూడా గ్రో అయిన హీరోలు. ఎస్, ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, నేను అందరం ఆల్మోస్ట్. ఎన్టీఆర్ మాకు సీనియర్, నేను డిస్ట్రిబ్యూటర్ అన్నప్పుడు. బట్ నేను ప్రొడ్యూసర్ అయినప్పుడే ప్రభాస్, బన్నీ ముగ్గురు సినిమాలు మేము ఒకటేసారి రిలీజ్ అయ్యాయి. నాది ఢిల్లీ రిలీజ్ ముందు గంగోత్రి రిలీజ్ ముందు ప్రభాస్ది సెకండ్ ఫిలిం రాఘవేంద్ర. 1 వీక్లో. సో అందరం అలాగే గ్రో అయ్యాం. ఇప్పుడు ప్రభాసు, బన్నీ, ఎన్టీఆర్ మేమందరం జర్నీ, వాళ్ళందరూ ఇవాళ ఆల్ ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్నారు. ఈ 20 ఇయర్స్లో మా జర్నీ ఇట్స్ అ గ్రేట్ జర్నీ. మొన్నే బన్నీ, నేను, సుకుమార్ అనుకున్నాం. ఆర్యాకి పనిచేసిన అందరు ఇవాళ టాప్ పొజిషన్లో ఉన్నారు. కరెక్ట్. ఇప్పుడు 20 ఇయర్స్ May 7th అందరినీ ఒక దగ్గర రీయూనియన్ చేద్దామని అనుకుంటున్నాం. May 7th మేబీ అందరు అవైలబుల్ ఉంటే అది కూడా ఒక ఈవెంట్ చేస్తాం. సో అలా నేర్చుకోవడమే. ఇప్పుడు వాళ్ళందరూ నేర్చుకోవడం వల్లే పెద్ద దర్శకులు అయ్యారు. ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వీళ్ళు కూడా 2 ఇయర్స్ జర్నీ చేశారంటే దీని తర్వాత వాళ్ళకి ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఓహో, ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి, ఎలా వర్క్ చేసుకోవాలి అనేది ఇప్పుడు వాళ్ళకు ఎక్స్పీరియన్సే అవుతుంది.